చేసింది హలీము, చికెన్ తో చేసింది హరీస్ అని మీలో ఎంతమంది తెలుసు? తెలిస్తే అట్నే కామెంట్ చేయండి. వెల్కమ్ టు టేస్ట్ చేయగురు. నా పేరు రాజు. నాకు ఫుడ్ అంటే మోజు. దండయాత్ర ఇది రాజుగారి దండయాత్ర. నేను హలీం మీద చేసిన ఈ దండయాత్ర చూసి వెంటనే వెళ్ళి టేస్ట్ చేయాలని చెప్పి కోరికనే మీకు పుట్టాలి. లేదంటే నీ వీడియో వద్దు, నీ హలీం వద్దురా బాబు అని చెప్పేసి కోరికనే చచ్చిపోవాలి. అలా ఉంటది మనతోటి. ఇక్కడ చూడండి, ఈ బైకులు ఈ జనాన్ని చూస్తే అర్థమైపోతుంది మీకు ఆల్రెడీ. 2024 హలీం వీడియోలో ఇది నాదైతే 3వ వీడియో అండి. ఈ రోజు మనం హైదరాబాద్ లో నారాయణగూడలో ఉన్న మేఫిల్ రెస్టారెంట్ కి వచ్చామండి. వీళ్ళకి మొత్తం హైదరాబాద్ లో 9 బ్రాంచ్లు ఉన్నాయండి. కానీ మనం మొట్టమొదటి బ్రాంచ్ నారాయణగూడ బ్రాంచ్ కి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. బయట మీకు ఆ రద్దీ చూసారు ఎలా ఉందో. హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 హలీం రెస్టారెంట్లో ఇదొకటండి. వీళ్ళ దగ్గర స్పెషల్ హలీంలు అంటూ ఏమీ లేవండి. ఒకటే వెరైటీ హలీం అయితే ఉంది. దీంట్లోనే కొన్ని ప్రైస్ వేరియంట్లు అయితే ఉన్నాయి. సింగిల్ ప్లేట్, ఫ్యామిలీ, జంబో అని 4 వేరియంట్లు అయితే ఉన్నాయండి వాళ్ళ దగ్గర. నేనైతే సింగిల్ హలీం మనకి ఏం సరిపోద్దులే అని చెప్పి ఒక ప్లేట్ హలీం అయితే ఆర్డర్ ఇచ్చానండి. దీని రేట్ అయితే 240 రూపాయలు అండి. దీనికి 200 ml కోక్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఈ హలీం పైన ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, అలాగే 6 జీడిపప్పులు, నెయ్యితో పాటు నీళ్లు లాంటి చేరువా లాంటి నీళ్లు అయితే వేసి ఇచ్చారు. రెస్టారెంట్ లో అయితే కనుక హలీం ఎక్స్ప్లోర్ చేసామండి. దాంట్లో అయితే మనకు చికెన్ పీసులు, కోడిగుడ్డు ఇచ్చారు. దీంట్లో ఆ కోడిగుడ్డు చికెన్ బదులు ఆల్టర్నేట్ గా ఈ షేర్వా లాంటిది అయితే వేసారు. ఈ షేర్వా టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉందండి. మంచి స్పైసీ హలీం కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికైతే ఒకసారి వచ్చి తినాలండి మీరు. టేస్ట్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో లోపలికి వెళ్ళి ఎతికే పని లేకుండా పైన ఒక బోన్ దొరికింది, దాన్ని తీసి పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చిన నిమ్మకాయని తీసి అలా లైట్ గా పైన పిండి తాపీ మేస్త్రి మాలు కలిపినట్టుగా కిందకి పైకి ఒకసారి కలిపి అలా తింటే అబ్బా స్పైసీగా భలే ఉందండి. మేబీ వీళ్ళు పైన వేసిన షేరో వాళ్ళు అనుకుంటా. ఆ హలీం కి ఈ హలీం కి అయితే కనుక కొంచెం తేడా అయితే తెలుస్తుంది. ఇది బాగా కొంచెం స్పైసీగా ఉంది, డిఫరెంట్ గా కూడా ఉంది. స్పైసీగా ఉంది, అది బాగుంది. ఇంతకుముందు 2 సార్లు తిన్నాం కదా, దానికి తింటే చాలా తేడా తెలుస్తుంది. కొంచెం స్పైసీగా ఉంది. ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి. మంచి స్పైసీ హలీం తినాలనుకుంటే కనుక ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఎంతలో స్పూన్కి ఏదో పెద్ద ముక్క తగిలిందని ఆతృతగా అలా ఎలా కెలికి బయటకు తీస్తారు తెలిసిందండి బాబు. అది ముక్కగా చక్కని ప్రతి స్పూన్లో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క లాంటి ఏవో స్పైసెస్ తగులుతూనే ఉన్నాయి. స్పైసెసే కాదండి బాబు, బోన్స్ కూడా చాలా తగిలాయి. బహుశా ఇది ఒరిజినల్ మటన్ అని మనకు తెలియడం కోసం ఇన్ని బోన్స్ వేసారేమో. ఇక్కడ కనిపిస్తున్న ఈ తమ్ముళ్ళు ఇద్దరు సాయి అండ్ రాజ్ కుమార్ అండి. పాపం ఎక్కడ ప్లేస్ లేక వచ్చి నా పక్కన కూర్చున్నారు. నా పక్కన కూర్చున్న పాపానికి బలవంతంగా వాళ్ళతో సబ్స్క్రైబ్ అయితే చేయించాను. అలాగే మేఫిల్ రెస్టారెంట్ లో బిర్యానీలు అదిరిపోతాయండి బాబు. ఒకవేళ హైదరాబాద్ లో బెస్ట్ బిర్యానీలు ఎక్కడ దొరుకుతాయని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే మీరు పంపించవచ్చు. నేను 100% గ్యారంటీ. ఈ హలీం తినేవాళ్ళు మాక్సిమం ఏం చూస్తారు అంటే ఎంత క్వాంటిటీ వేస్తున్నారు, ఎంత రేట్లో వేస్తున్నారు, ఎలా ఉంది టేస్ట్ అనేది చూస్తారు. మనం కూడా అదే పాయింట్ మీద ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటీ రేటు చెప్పేశాను కదా. ఇంకా హలీం కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఆ మీట్ పట్టుకొని చూస్తే పర్ఫెక్ట్ గా మటన్ అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఫ్లేవర్ కూడా అదిరిపోయింది అనుకోండి. కన్సిస్టెన్సీ ఉంది కదా, ఏదైతే ఇందులో మటన్ క్లియర్ గా తెలుస్తుంది అన్నమాట. హలీం తినేసిన తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఒక కిరాణీ చాయ్ తాగితే ఉంటది గురువు గారు. అబ్బా సమ్మగా ఉందనుకోండి.
పాలిటి చూడండి, జనాలు పార్సల్ మీద పార్సల్ ఎలా పట్టుకుపోతున్నారు. వీలుంటే తప్పకుండా వచ్చేసారి టేస్ట్ చేయ గురు. హలీం అంటే టేస్ట్ కాదండి, హలీం అంటే ఒక ఎమోషన్. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకో, ఎందుకంటే చాలా వీడియోలు ఉన్నాయి మన దగ్గర ఇలాంటివి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.